హలో అండి. ఈ కేక్ నాకు సిండియా నుంచి అయితే ఆర్డర్ వచ్చిందనమాట. ఇది ఎగ్లెస్ కేకు 3 కేజీలో కావాలని చెప్పారు. సెకండ్ బర్త్డే కోసం అని చెప్పారనమాట కస్టమరు. ఈ కస్టమరు మనకి ఫస్ట్ బర్త్డే కూడా మనకి ఆర్డర్ ఇచ్చారండి. అప్పుడు వచ్చేసి 7 కేజీస్ చేయమన్నారు. ఇప్పుడు వచ్చి 3 కేజీస్ చేయమన్నారనమాట. రిఫరెన్స్ కూడా వాళ్ళే పెట్టారండి. సేమ్ మాకు అవుట్పుట్ అనేది అలా రావాలని చెప్పారు. అలాగా కొన్ని చేంజెస్ అయితే అందులో చెప్పారనమాట. సేమ్ నేను యాజ్ ఇట్ ఈస్గా అలానే చేశానండి. నేను కింద టైర్ వచ్చేసి 2 కేజీస్ ప్రిపేర్ చేసుకున్నాను. పై టైర్ వచ్చేసి 1 కేజీ ప్రిపేర్ చేశానండి. కింద టైర్ వచ్చి 9 ఇంచులో బేక్ చేశాను. పై టైర్ వచ్చేసి 5 ఇంచులో బేక్ చేశాను అనమాట. ఇలా బేక్ చేసుకున్న వాటిని కింద టైర్లోనే ఒక 4 డౌల్స్ అనేవి సెట్ చేశాను. పై టైర్కి వచ్చేసి లాంగ్ స్టిక్స్ ఒక 2 డౌల్స్ అనేవి పెట్టానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే కేక్ వాలిపోకుండా స్టేబుల్గా ఉంటుంది అనమాట. ముందు రోజే ప్రిపేర్ చేసుకున్న ఫాండెంట్ అంతా ఉంది కదా, అది వచ్చేసి నేను ఇలాగా కేక్ మీద స్టిక్ చేశానండి. ఇలాంటి ఫాండెంట్ వర్క్ కేక్స్ ఏంటంటే మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే ఫాండెంట్ అంతా కూడా ఆరి గట్టిపడుతుందండి. అప్పుడు మనం కేక్ మీద స్టిక్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసామంటే ఫాండెంట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. స్టిక్ చేయడానికి కూడా కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. మొత్తం అంతా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా బెలూన్స్ అవి కూడా స్టిక్ చేశానండి. అలాగే బాబు నేమ్ కూడా రిబ్బన్లా కట్టమని చెప్పారు. నేను సేమ్ అలానే చేసి ఇలాగ పెట్టాను. కాకపోతే ఏంటంటే ఆ రిబ్బన్ కొంచెం వెయిట్ ఉండడం వల్ల వాలుతుందండి. అందుకని తీసేసాను. లొకేషన్కి వెళ్ళాక సెట్ చేద్దామని చెప్పి అదైతే తీసేసానండి. నేను కేక్ ఎలా ప్యాక్ చేస్తున్నాను అనేది ఇందులో చూపిస్తున్నాను అనమాట. మేబీ ఇది యూజ్ అవ్వచ్చు. ఇవి నేను 2 బాక్సెస్ అయితే తీసుకొని ఫస్ట్ బాక్స్ని పైన మూత పెడతాం కదా, అది కట్ చేసి దాన్ని ఒక 2 పిల్లర్స్లా చేశానండి. అలాగే సెకండ్ బాక్స్ కూడా కట్ చేసి ఒక 2 పిల్లర్ లాగా అయితే అడ్జస్ట్ చేసి ఇలాగ పిన్ చేసేసుకున్నాను. ఇలాంటి బాక్స్లోని మనం 3 స్టెప్స్ వరకు కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చండి. కేక్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా లొకేషన్ వరకు మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన చక్కగా క్యాప్ పెట్టేశానండి. ఆ సెకండ్ బాక్స్ది ఉంటుంది కదా, ఆ పైది వచ్చేసి అది కట్ చేసి ఇలా క్యాప్లా పెట్టేశాను. చుట్టూ మనం క్లోజ్ చేసుకోవడానికి 2 బటర్ పేపర్స్ అయితే యూస్ చేసి నేను ఇలాగా స్టిక్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలాంటి కేక్స్ ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ కేక్స్ అయితే 3-4 డేస్ ముందే కాల్ చేయాలండి. నార్మల్ డిజైన్స్ అయితే మాత్రం మార్నింగ్ కాల్ చేస్తే ఈవినింగ్ కల్లా రెడీ చేసేస్తాము. మొత్తం అంతా నేను ఇలా ప్యాక్ చేసిన తర్వాత లొకేషన్కి అయితే వెళ్ళిపోయానండి. అక్కడ మిగిలినవంతా సెట్ చేశాను. కస్టమర్కి అయితే కేక్ లుక్ చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కస్టమర్ రివ్యూ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, అది కూడా చూసేయండి. కేక్ ఎలా ఉందో కస్టమర్కి అడిగినాం. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా